ఇటీవల తెలుగు నటి కల్పిక ప్రిజం పబ్ ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. కల్పిక తన బర్త్డేను జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి పబ్కి వెళ్లారు. అర్ధరాత్రి వరకు వారు అక్కడే వేడుకలు జరుపుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. పబ్ ముగింపు సమయంలో కాంప్లిమెంటరీ కేక్ విషయంలో కల్పికకు మరియు పబ్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఆ క్రమంలో ఆ వాగ్వాదాన్ని కల్పిక ఇన్స్టాగ్రామ్ లైవ్లో పెట్టారు. దాదాపు గంటన్నర సేపు పబ్ యాజమాన్యంతో నాకు గొడవ జరిగింది. తాను చేసిన ఫిర్యాదులతో గచ్చిబౌలి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారని, పబ్ యాజమాన్యం పట్ల పోలీసులు ఉదారంగా వ్యవహరించారు. దాంతో గచ్చిబౌలి పోలీసుల తీరు చూసిన తర్వాత ఆ గొడవలో నాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదని కల్పిక పేర్కొన్నారు. ఇటీవల కల్పిక ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది ఏంటంటే, గొడవ జరిగినప్పుడు చాలామంది ఉన్నారు, అందులో అన్ని భాషల వారు ఉన్నారు. నాపై వారు దాడికి పాల్పడుతుంటే ఎవ్వరూ మాట్లాడలేదు. నాపై దాదాపు రేప్ చేసేంత పని చేశారు. మారు మాటలతోనే రేప్ చేసినట్టుగా మాట్లాడారు. వారి చేష్టలు చూస్తే రేప్ చేస్తారా అనే భయం కలిగింది. నిజంగా నాపై లైంగిక దాడికి ఎందుకు పాల్పడలేదంటే, నేను ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉన్నాను. నిజానికి ఇన్స్టాగ్రామ్ లైవ్ నన్ను కాపాడింది అని ఆవిడ వెల్లడించారు. అయితే ఈ సంఘటనపై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బిల్లు ఎగ్గొట్టడానికి కల్పిక ఈ నాటకం ఆడిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అసలు నిజమేంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.